హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. మనం విశాఖ జిల్లా పద్మనాభం మండలం పద్మనాభంలో అయితే ఉన్నాము. మనం ఇప్పుడు ఇక్కడ రెండో విజయరామరాజు గారు స్మారక చిహ్నం దగ్గర ఉన్నాము. అసలు ఈ రెండో విజయరామరాజు గారి తాలూకా స్టోరీ ఏంటి, ఇక్కడ అసలు ఈ స్మారక చిహ్నం ఎందుకు అనే దాని విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి భారతదేశంలో బ్రిటిష్ వారు మాత్రమే భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చి వాళ్ళు మనతో యుద్ధం చేశారనే విషయం చాలామందికి తెలుసు. కానీ అంతకంటే ముందు 1794లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే పోర్చుగీస్ నుంచి వచ్చి వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం అయితే చేశారు. ఆ సమయంలో ఈ రెండో విజయరామరాజు గారు విజయనగరం సంస్థానాధీశులు ఆయన ఇక్కడ పద్మనాభ యుద్ధం అనేది జరిపి అందులో వారితో వీరోచిత పోరాటం చేసి అమరులైనారు. ఆ సమయంలో ఆయనతో పాటు చాలామంది అంటే దాదాపు 390 నుంచి 400 మంది అమరులైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ చరిత్రలో కూడా ఈ విషయాన్ని చాలామంది ప్రస్తావించారు. అలాగే పాఠ్యాంశాల్లో కూడా ఈ విషయాన్ని పొందుపరచడం అయితే జరిగింది. అయితే ఈ విషయాన్ని చాలామంది చరిత్రకారులు చెప్పడమే కానీ ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా దీని ఆదరణకు నోచుకోలేదనే విషయాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఉన్న కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే ఉంది, పక్కన ఒక సామాజిక భవనం లాంటిది కట్టి నిరూపకంగా వదిలేశారు. అయితే ఈ రెండో విజయరామరాజు గారి తాలూకా ఒక పార్క్ లాగా తయారు చేసి ఆయన స్మారక చిహ్నానికి కొంత భూమిని కూడా గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. అయితే ఆ భూమిని కూడా చాలామంది ఆక్రమణదారులు ఆక్రమించుకొని దాన్ని అన్యాక్రాంతం చేయడం జరిగింది. ప్రభుత్వం అయితే ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే మన ఈ విజయరామరాజు గారి చరిత్రని గుర్తుంచుకొని దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేసి ప్రభుత్వం గుర్తించాలనేది ఇక్కడ ప్రాంతవాసులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ రెండో విజయరామరాజు గారు తాలూకా స్మారక చిహ్నం ఏంటి, దాని తాలూకా విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు రెండో విజయరామరాజు గారి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇదే ప్రాంత వాసులు పద్మనాభం ఊర్లోనే ఉంటున్నారు. ఆయన పేరు కూడా పద్మనాభమే. ఆయన ఇక్కడ గ్రామ పెద్ద. ఆయన అడిగి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు యాక్చువల్ రెండో విజయరామరాజు గురించి మీకు ఏం తెలుసు, మీరు ఈ ప్రాంతవాసులుగా మీరు ఏం గుర్తించారు? సార్, ముందుగా సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పద్మనాభం గ్రామ సర్పంచ్. నా పేరు తాలాడ పద్మనాభం. మా మిస్సెస్ తాలాడ పాప సర్పంచ్ అండి. ఈ పద్మనాభంలో చాలా చరిత్ర ఉందండి. విజయనగర మహారాజులు రెండవ మహారాజు ఇక్కడ యుద్ధం చేసి ఆయనకి 28 సంవత్సరాలు అండి. ఆ టైంలో యుద్ధం చేసి 300 మంది సుమారు ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది. ఆయన స్తూపం కూడా జూలై 10వ తారీఖున ఆ యుద్ధం జరగడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ రాజావారు కూడా వస్తారండి. దానికి పూలమాలలు సత్కరించి ఆ రాజుగారిని ప్రత్యేకమైన ఇది పలికి శ్రద్ధాంజలి కడతామండి. అలాగే ఈ పద్మనాభం గ్రామానికి మంచి చరిత్ర ఉందండి. ఎందుకంటే ఈ అనంత పద్మనాభ స్వామి మనకి సుమారు 600 సంవత్సరాలు పైబడి వెలిసిందండి. పాండవులు కూడా అజ్ఞాతవాసం చేయడం జరిగిందండి. దానికి కూడా పెద్ద చరిత్ర ఉంది. పిలిస్తే పలుకుతాడండి భగవంతుడు. స్వయంభూగా వెలిసిందండి. ఆ కొండపైన కూడా ఆ నిర్మాణం చేసింది మన విజయనగర మహారాజులండి. అలాగే వాళ్ళ చరిత్రలో ఈ చుట్టుపక్కల చాలా భూములు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఆ స్వామివారికి దీపదూపాలు చేసుకొని అవి పండించుకోవడానికి కూడా మా రైతులకి ఈ చుట్టుపక్కల కృష్ణాపురం అయితేనే, మా ఊరు అయితే, అలాగే బీఆర్ తాల్వలస ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సుమారు 3000 ఎకరాల భూమి కూడా ఆ స్వామివారికి ఉంది. కాకపోతే రైతులు అవి పండించుకొని శిస్తు రూపంలో కానీ డొనేషన్ రూపంలో కానీ ఇవ్వడం మాత్రం జరగలేదండి. ఆ విధంగా ఇస్తే ఆ స్వామివారు ఇంకా వైభవంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా కూర్చున్నాం. అయితే పద్మనాభ గారు, ఇప్పుడు జనరల్గా ఈ విజయరామరాజు గారు ఈ యుద్ధానికి వెళ్లే ముందు పద్మనాభ స్వామి టెంపుల్లో సమావేశం అయ్యారంటారు. దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. విజయనగరం మహారాజు గారు మన అనంత పద్మనాభ స్వామి అంటే చాలా నమ్మకం. ఆయన కల్లో కనబడి గుడి కూడా కట్టారు. ఆయన వెళ్ళడం అనేది పూర్తిగా అయితే నాకైతే తెలియదండి. మన పద్మనాభ స్వామిని దర్శించుకొని యుద్ధానికి అయితే బయలుదేరడం జరిగింది. అయితే పిన్న వయసు 28 సంవత్సరాల యుద్ధం జరిగి ఆ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసి 300 మంది ఇక్కడ చనిపోవడం కూడా జరిగిందని చరిత్ర చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ మరింత మందిని అడిగి మనం తెలిసిన వివరాలు ఏంటంటే ఈ రెండో విజయరామరాజు గారు ఈ పద్మనాభం టెంపుల్లో మొదట అంటే ఈ పోర్చుగీస్ వారితో యుద్ధం చేయడానికి ముందు ఎలా చేయాలి, వారితో ఎలా మనం వాళ్ళు ఎదుర్కోవాలనే దాని గురించి ఒక ప్లాన్ వేసుకోవడానికి మన పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న ప్రాంగణంలో సమావేశమై సైనికులతో సహా సైనిక అధికారులు సైనికులతో సహా కూర్చొని వాళ్ళతో సమావేశమై ఆ తర్వాత ఆయన యుద్ధానికి వెళ్ళినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది.